ఆలోచించాను. ఒకప్పుడు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు. అది ఈరోజు హైదరాబాదు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈరోజు 2047కి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అగ్ర దేశంగా వికసిత్ భారత్ సాధిస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు రాసి పెట్టుకోండి, ఇప్పుడే ఒక సంవత్సరానికి 30,000 రూపాయలు పెరిగిందని మీ కలెక్టర్ గారు చెప్పారు. తప్పకుండా 2047కి మీ తలసరి ఆదాయం 50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. 3.5 లక్షల నుంచి 50 లక్షలు పెరగడానికి నేను ప్రణాళిక రచించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోవడం మీ అందరి బాధ్యత. ఇక్కడ అవకాశాలు చాలా వస్తాయి. ఇప్పుడే మా సత్యనారాయణమూర్తి గారు అన్నారు, నిన్నటి వరకు అనకాపల్లికి పెట్టుబడులు రాలేదు. విశాఖపట్నం బాగా అభివృద్ధి అయిందని, అనకాపల్లి వెనుకబడిపోయిందని బాధపడ్డాం. ఇప్పుడు విశాఖపట్నానికి మించి ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క మీరు చూశారు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇంకో పక్క అల్యూమినియం ప్లాంట్ వచ్చింది, ఫార్మా వస్తూ ఉంది. అంటే మీరు అనుకోవాల్సింది, భవిష్యత్తులో అనకాపల్లిలో లేనటువంటి ఇండస్ట్రీ ఉండదు. అన్ని ఇండస్ట్రీస్కి కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి తయారవుతుంది. అలాంటి అనకాపల్లిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పరిశుభ్రమైన ప్రాంతం ఉండాలంటే ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. జీరో వేస్ట్ అంటే చెత్త లేకుండా పోవడమే కాదు, ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వ్యర్థాన్ని బాధ్యతతో ఎక్కడికక్కడ దాన్ని నిర్వహించడం. ఇప్పటికే నాకు చాలా ఆనందంగా ఉంది. మా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో 143 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని డిస్పోజ్ చేశాం. 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా చెత్తమయం చేశారు. భూముల్లో కూడా వేశారు, గుట్టలుగా పేరిపోయినాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడన్నా చెత్త ఉంటే వర్షం వచ్చినప్పుడు ఆ చెత్తంతా కూడా భూగర్భ జలాల్ని కలుషితం చేస్తుంది. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు కూడా నీరన్నీ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాతావరణమే కాకుండా మనం తాగే నీళ్లు కానీ చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను కొత్త స్లోగన్ ఇచ్చాను, చెత్త నుంచి సంపద. అందరూ కొంతమంది ఆశ్చర్యంగా చూశారు, ఇదేంటిది అవుతుందా అని. ఈరోజు మీరు చూస్తే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తున్నాం, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళీ పంపించి ప్లాస్టిక్ పరిశ్రమలో మళ్ళా కొత్త ప్లాస్టిక్ తయారు చేస్తున్నాం. ఈరోజు ఒకటే కాదు, మీరు ఒకసారి చూస్తే